నమస్తే వ్యూవర్స్, ఈరోజు ఏంటంటే కర్రీ సముద్రపు చేపల పులుసు. సముద్రం చేపని తీసుకొచ్చి పులుసు చేయడం ఎలా. ఇప్పుడు నేను పులుసుని అన్నీ మీకు ఆల్రెడీ చెప్పేసాను. ఎప్పుడూను ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ మాకు కావాల్సిన సామాన్లు అన్నీ చేసి పులుసు రెడీ చేస్తాను. చింతపండు కూడా వేసేయడం జరిగిపోయింది. ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ కొన్ని చూపించాల్సిన అవసరం ఉంది, అది చూపిస్తున్నాను చూడండి. ఇది జింజర్ మిక్స్. చాలామంది పులుసులో జింజర్ మిక్స్ ఎందుకు అంటారు, కాకపోతే కొద్దిగా స్మెల్ తగ్గడానికి వేయాల్సిందే. ఇదిగోండి జింజర్ మిక్స్ వేస్తున్నాను. ఇది పులుసు కాబట్టి అండి, స్మెల్ని కొద్దిగా డామినేట్ చేయడానికి నేను అది యూజ్ చేశాను అంతే. ఇది ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ తెలుసు కదా, కంపల్సరీ వేయాల్సిందే. చూసారా ఎలాగా ఉడుకుతుందో. ఇప్పుడు కొద్దిగా సేపు దీన్ని సిమ్లో ఉంచుదాం. ఇది చూడండి, పులుసులో కలపాల్సిన మిర్చి. నేను మిర్చి సగం ఉడికాక ఎందుకు వేస్తున్నానంటే, మిర్చి పూర్తిగా బాయిల్ అవ్వకూడదు. ఎందుకంటే పులుసులో మిర్చిని కొద్దిగా లైట్గా ఉడకకుండా ఉంచినట్టయితే చాలా టేస్ట్, దాని ఆయిల్, దాని ఇంగ్రీడియంట్స్ మొత్తం పట్టి చాలా టేస్ట్ వస్తుంది. అది మీకు తిని చూస్తే మీకు తెలుస్తుంది. చిన్నది కట్ చేశానండి మిర్చి, అంతే వేసేస్తాను. చూసారా, అది బాయిల్ అవుతుంది. కరివేపాకు కూడా వేసాను. చూసారు కదా, మీరు చాలామంది కూర కొద్దిగా లుక్ బాగా రావాలనేసి కలర్ కలుపుతూ ఉంటారు కదా, అది మీ ఇష్టాన్ని కలుపుకోండి. నేనైతే కలపను, చూసుకోండి. చూసారా ఎలాగ కొత్త ఉడుకుతుందో. ఇలాగ ఇంకో 5-10 నిమిషాల తర్వాత మనం చేపలను కలుపుదాం. చూసారా, పులుసు ఇలాగ దగ్గరికి బాయిల్ అయింది, బాగా కొద్దిగా అన్నీ చిక్కగా తయారైంది అనమాట. ఇప్పుడు నేను చేపలు మిక్స్ చేస్తాను చూడండి. మసాలా పట్టించిన చేపలు ఇది తీసుకెళ్ళి అందులో మిక్స్ చేస్తాను. చూసారా మసాలా ఎలా పట్టిందో ముక్కకి. ఇలాగ 4 hours మసాలా పట్టించాను నేను. ఇదిగోండి చేపలు కలుపుతున్నాను. చూసారండి, ఫైనల్కి వచ్చే ముందు ఇంకా 5-10 నిమిషాల్లో ఇంకా ఆపేస్తాను, దింపుతాను కూర అనగానే ఈ లుక్ వచ్చింది చూడండి. ఇంకా కొద్దిగా చిక్కబడ్డాక ఆపేస్తానండి. చూసారా ఫైనల్ టచ్అప్ ఇది. ఆయిల్ చాలా తక్కువ వేసానండి, ఆయిల్ పైకి తేలిపోతుంది అనేసి చాలా తక్కువ వేసాను. ఇదండి సముద్రపు చేపల పులుసు.